గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటు. సురేష్ గారు, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా టాస్క్ ఫోర్స్లు ప్రత్యేక దళాలు ఏర్పాటు చేస్తామంటని చెప్పి వైఎస్ఆర్సీపీ ఒక రకమైనటువంటి అనిశ్చితిని రాష్ట్రంలో క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? సార్, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకి ప్రేక్షకులకు నా నమస్కారాలు. వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు నేను సూటిగా ఒకే ఒక మాట మాట్లాడదలుచుకున్నాను సార్. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకి వారి యొక్క ఆశలకు అవసరాలకు అనుగుణంగా సంక్షేమాన్ని అభివృద్ధిని చేయాలనేటువంటి కోరిక ప్రతి ప్రజల్లో ఉంటుంది. చేస్తామనేటువంటి హామీలతోనే అధికారంలో కూడా రాజకీయ పార్టీలు వచ్చాయి. మరి ఈరోజు రాష్ట్రంలో మెజారిటీగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎన్నికల సమయంలో మీరు ఇందాక 3,000 కోట్లు అన్నారు. సారీ సార్, 3,000 కోట్లు కాదు, 15,000 కోట్ల సంక్షేమాన్ని అందిస్తామని 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు సార్. మరి అదే విధంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఈ పేద కాపు బలిజ సామాజిక వర్గాలన్నిటికీ కూడా ఉచితంగా కాపు భవనాలు, కళ్యాణ మండపాలు కట్టిస్తామని హామీ ఇచ్చారు. నేను అడుగుతున్నాను, 2 సంవత్సరాలలో ఈ ఎన్నికల్లో పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలో ఏమైనా కూడా కనీసం మొదలయ్యాయా? కనీసం 2 ఏళ్లలో 24 నెలలుగా మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు చేయలేదు సార్. మరి ప్రశ్నిస్తే తప్పంటారు. అవసరానికి ఓట్లకి చంద్రబాబు నాయుడు గారికి కాపుల ఓట్లు కావాలి. పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తులను పక్కన పెట్టుకొని ఆ సామాజిక వర్గాన్నంతా గుంపగొత్తగా తన వైపు మళ్లించుకోవాలనేటువంటి కుట్రకి తెరలేపుతారు. కానీ ఏమైనా ప్రశ్నిస్తే మేము ద్రోహులు, దుర్మార్గులు, కాపులు, వైసీపీ కాపులు రెట్లు తోక తగిలించుకోండి అనే మాటలు మమ్మల్ని విమర్శిస్తారు. మరి ఇక్కడ ఇంకొక ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు కాపులకి 10,000 కోట్ల హామీ ఇచ్చారు. 1 రూపాయి కూడా అమలు చేయలేదు. అదే విధంగా 6 నెలల్లో అధికారంలోకి రాగానే బీసీ సామాజిక వర్గంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాపులకి బీసీ రిజర్వేషన్ హోదా ఇస్తానన్నారు 6 నెలల్లో. మరి ఆనాడు 2014-19లో కూడా ఈ రకమైనటువంటి హామీ ఇచ్చి మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా. ఇంత మమ్మల్ని మోసం చేసింది కాకుండా ఈ రోజు ఏ హామీని అడిగినా అమలు చేయనటువంటి పరిస్థితి. ఇందాక మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ఏం చేశారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఎన్నికల్లో కాపుల కోసం ప్రత్యేక మేనిఫెస్టో ఎక్కడ ఇవ్వకపోయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాపుల సంక్షేమం కోసం దాదాపు 5 సంవత్సరాల్లో డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా 39,317 కోట్లు. సురేష్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఆ సబ్జెక్ట్ మీద. అంటే మీరు జనరలైజ్డ్ గా మీరు సంక్షేమ పథకాలు ఇచ్చింది మీ ఆ ఖాతాలలో, మీ అకౌంట్లలో వేసుకుంటే కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీని ఎప్పటికీ క్షమించదు. వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు గారు, ఓటు వెంకటేశ్వరరావు గారు ప్లీజ్. చరిత్రలో ఎవరు కాపు కార్పొరేషన్ పెట్టలా, మొట్టమొదటిగా పెట్టింది